తమిళంలో గత నెల కుబేరతో పాటుగా విడుదలై మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రం డిఎన్ఏ. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేషన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి మై బేబీగా అనువాదం అయితే అందించాడనమాట. తమిళ ప్రేక్షకుల్ని మెప్పించింది అయితే ఈ సినిమా. సో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూసేద్దామా. వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. సో ఇక కథ విషయానికి వస్తే, క్యాజువల్గా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతే మనం ఏం చేస్తాము, క్వార్టర్ మ్యాన్సన్ హౌస్, క్వార్టర్ బీరు అని ఆ టైప్లో మనోడు కూడా హీరో అదే మానసికంగా తాగుతూ తూతూ కృంగిపోతూ ఉంటాడు. సో తండ్రి సైతం చచ్చిపోరా అని తిట్టే స్థాయికి అయితే దిగజారుతాడు అనమాట. అలాంటోడు మళ్ళీ నిలదొక్కుని చిన్నపాటి మానసిక రుగ్మత ఉన్న దివ్య అంటే మన నిమిషా సజయ్ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని అయితే ప్రారంభిస్తాడు మన హీరో. సో మొత్తానికైతే దివ్య ప్రెగ్నెంట్ అవడంతో కుటుంబం కూడా సంతోషపడుతుంది. సో అయితే సరిగ్గా బిడ్డ పుట్టిన గంటలో మారిపోతుంది. తనకు ఇచ్చిన బిడ్డ తనకు పుట్టిన బిడ్డ కాదు అంటూ గోల చేయడం మొదలు పెడుతుంది దివ్య. దాంతో ఏం చేయాలో తోచక ఇంటికి వచ్చేస్తారు. సో ఆనంద్ అండ్ ఫ్యామిలీ కట్ చేసి దివ్య చెప్పింది నిజమేనని, ఆ బిడ్డ తమ బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాడు. ఆనంద్ అప్పటి నుండి తన కొడుకు ఏమయ్యాడు, తమ దగ్గర ఉన్న బిడ్డ ఎవరిది అనేది ఇన్వెస్టిగేట్ చేయడం అనేది మొదలు పెడతారనమాట. ఈ క్రమంలో ఆనంద్కి తోడుగా నిలిచింది ఎవరు, ఈ బిడ్డ మాయం అవ్వడం వెనక ఎవరున్నారు, ఎందుకని ఇలా బిడ్డను మార్చారు వంటి ప్రశ్నలకు సమాధానమే మై బేబీ చిత్రం. సో మొత్తానికి ఇందులో యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే సినిమాలో చాలా మంది సీనియర్ అండ్ సిటిజన్ నటులు ఉన్నప్పటికీ నిమిషా సజయన్ హీరోయిన్ అయితే ఇందులో మెథడ్ యాక్టింగ్తో ఎక్కువ మార్కులు సంపాదించుకుందని, ముఖ్యంగా బిడ్డను సొంత తల్లిదండ్రులను అప్పగించిన తర్వాత మదన పడే తల్లిగా నిమిష నటన కంటపడి పెట్టేసేసిందని నేనైతే చెప్పగలను. సో అలాగే ఎమోషనల్ కూడా చాలా బరువైన పాత్రలో అథర్వ ఒదిగిపోయాడు. సో మాస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో అయితే మంచి మెచ్యూరిటీ అయితే ఈ సినిమాలో అయితే కనపరిచాడు. సో తెలుగు అమ్మాయి మానసా చౌదరి పాత్ర చిన్నదే అయినా పర్వాలేదైతే అనిపించింది. సో బాలీవుడ్ నటుడు మహమ్మద్ నటన బాగున్నప్పటికీ ఆ పాత్రకి ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండైతే నాకు అనిపించింది. సో ఇంకా టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే కథ మై బేబీ చాలా సింపుల్ అయితే ఎమోషనల్గా కథను నడిపించే విధానం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ట్విస్ట్ను మొదట్లోనే అనవసరంగా రివీల్ చేశారేమో అనిపించింది, కానీ హుక్ పాయింట్గా యూజ్ అయిందని చెప్పాలి. ఒక మంచి థ్రిల్లర్కి మదర్ సెంటిమెంట్ను సమపాలతో యాడ్ చేసి దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ అయితే మంచి విజయాన్ని అందుకున్నాడని అయితే ఈ సినిమాలో చెప్పుకోవచ్చు. సో ఇక పాటలు తెలుగు వర్షన్లో అంతా వినసంపుగా ఉండవు, కొంచెం వెరైటీగా ఉంటాయి కానీ సో క్వాలిటీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండు. రేటింగ్ చాలా క్రిప్సీగా ఉంది. టెక్నికల్గా ఎలాంటి కంప్లైంట్స్ అయితే నేనైతే ఏమన్నా బాగున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొన్ని సినిమాలు చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి మంచి థ్రిల్ని అయితే ఇస్తాయి. మై బేబీ అలాంటి సినిమానే అని చెప్పుకోవచ్చు. చాలా సాధారణంగా మొదలైన ఈ చిత్రం లాస్ట్కి వచ్చేసరికి మంచి ఎమోషనల్ టచ్తో సంతృప్తిని అయితే మీకు ఇస్తుంది. ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని పాయింట్స్తో పాటు మదర్ సెంటిమెంట్ అనేది సమానంగా సెట్ అవ్వడంతో మై బేబీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనే చెప్పొచ్చు. అయితే ఈ చిత్రం తమిళ్ వర్షన్లో రీసెంట్గా రిలీజ్ అయింది. హాట్స్టార్లో కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా మదర్స్ ఆ మెథడ్ యాక్షన్ చూస్తే మీకు నిజంగా ఆ మెథడ్ యాక్షన్ అంటే మీకు తెలుసు కదా, రియల్గా చేసినట్టే ఉంటుంది. అంటే మీరు చూసే తెలుస్తుంది. చూడండి ఫస్ట్ సూపర్గా ఉంది సినిమా మాత్రం. సో నెక్స్ట్ మూవీ రివ్యూలో ఇలాంటి మంచి కథనాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, సెలవు.